మనసుల్లో మార్పు అనేది చాలా సహజం. ఎలా మారాలి అన్నది వివేకము చెబుతుంది, ఎలా మారాలి అన్నది అనుభవం చెబుతుంది, అసలు ఎందుకు మారాలి అన్నది అవసరము చెబుతుంది. నవ్వితే చూడవలసింది దంతాలను కాదు, ఏడిస్తే చూడవలసింది కన్నీటిని కాదు, కారణాలను. ఎవరి వయసుకు తగ్గట్టు వారి ఆలోచనలు ప్రవర్తన ఉంటేనే ఆ వ్యక్తికి గౌరవం ఉంటుంది. తల్లిదండ్రులు పెళ్లి చేసి ఇక నుండి అన్ని నీ భర్తే, నీ భర్త ఎక్కడ ఉంటే అక్కడ నువ్వు కూడా ఉండాలి, అదే నీ ఇల్లు అని చెబుతారు. ఏదైనా సమస్య వస్తే భర్తేమో మీ ఇంటికి వెళ్ళిపో అంటారు. పుట్టి పెరిగిన ఇల్లు తనది కాదు, మెట్టినిల్లు తనది కాదు, మరి ఒక ఆడపిల్ల ఎక్కడి పిల్ల? స్వతంత్రంగా బ్రతికే ప్రయత్నంలో కష్టాలు ఉండొచ్చు, కానీ బానిసత్వం మాత్రం ఉండదు. జీవితంలో అన్ని కోల్పోయాకే ఎవరు ఎలాంటి వారో తెలుస్తుంది. ప్రాణం పోసేదాన్ని మందు అంటారు, ప్రాణం తీసేదాన్ని కూడా మందు అంటాం. పేర్లు ఒకేలా ఉన్న గుణంలో తేడా ఉన్నట్టు మనుషులంతా ఒకేలా ఉన్న వారి మనసుల్లో తేడా ఉంటుంది. గదిలో పెట్టి బంధిస్తే కేవలం మనిషి మాత్రమే బంధించగలవు, మనసును కాదు. అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు, అహంతో బ్రతికే వారికి సరైన మిత్రులుండరు, అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితమే ఉండదు. వ్యక్తిగా జీవిస్తే మరణం దరి చేరే వరకు జీవిస్తాం, వ్యక్తిత్వంతో జీవిస్తే మరణించిన తర్వాత కూడా జీవించే ఉంటాం. కొన్ని బంధాలు ఎంత అందంగా ఉంటాయి అంటే మనల్ని మోసము చేసి బాధించే వరకు కూడా వారి అసలు రూపాన్ని వెలుతురులో కూడా గుర్తించలేం. పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో మంచి మనసులతో నిండిన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది. ఒక స్త్రీ ఓ తాగుబోతు వాడితో బ్రతకవచ్చు, ఓ తిరుగుబోతు వాడితో బ్రతకవచ్చు, ఓ పని చేత కాని వాడితో బ్రతకవచ్చు, ఓ కసాయి వాడితో కూడా బ్రతకవచ్చు. కానీ అనుమానించే వాడితో బ్రతకడం అంటే దినదినం గండం నూరేళ్ల ఆయుష్ లాంటిది. పల్లెటూర్లలో రోకలి దంచే స్త్రీలు ఒకవైపు ఒక చేత్తో రోకలి దంచుతుంటారు, ఇంకో చేతితో రోకల్లోకి ధాన్యం తోస్తుంటారు, మరోవైపు బిడ్డకు పాలిస్తుంటారు, ఇంకోవైపు వచ్చిన వాళ్ళతో మాట్లాడుతుంటారు. ఇన్ని చేస్తూ చెయ్యి రోకలి కింద పడకుండా జాగ్రత్త పడుతుంటారు. అలాగే సంసారంలో ఎన్ని సమస్యలున్నా భగవంతుడి ధ్యాస మాత్రం ఉండాలి, అప్పుడే దైవానుగ్రహం సాక్షాత్కారం కలుగుతుంది. 10 ఆకుల్లో ఉన్న పదార్థాలను చూసేవాడు తన ఆకులో ఉన్న పదార్థాన్ని ప్రశాంతంగా తినలేదు. 10 ఇళ్లల్లో జరిగే గొడవలు వినాలనుకునేవాడు తన ఇంట్లో మనశ్శాంతిగా నిద్రపోలేడు. దేని అర్థమైనా అర్థం చేసుకునే మనిషిని బట్టి మారుతూ ఉంటుంది. బాధలు అనేవి గాలి లాంటివి, అవి లేని చోటంటూ ఏదీ లేదు. నీ ఒక్కడికే బాధలు ఉన్నట్లు తెగ బాధపడకు, చాలామంది అందులోనే ఉండి ఈత కొడుతున్నారని తెలుసుకో మిత్రమా. గొప్ప జీవితము నాకు లేకపోవచ్చు, కానీ నా జీవితంలో నా పాత్ర ఎప్పుడూ నాకు గొప్పగానే ఉంటుంది. ఎందుకంటే ఎవరి మెప్పు కోసమో నేను నటించను, నా అనుకున్న వాళ్ళ కోసం నేను జీవిస్తాను.